తున్నానండి. నేటి యొక్క మన యొక్క ఆరాధనా క్రమములో మనము ఈ రోజున ధ్యానం చేసుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం యొక్క పేరు సమాజ మందిరపు సహజీవనము. సమాజ మందిరపు సహజీవనము అనేటువంటి అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. మొట్టమొదటిగా మనము ఈ యొక్క సమాజ మందిరపు సహజీవనము అనేటువంటి విధానములో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటానికి గాను పరిశుద్ధ గ్రంథములో అబ్రహాము గారి గురించి పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను అనగా బైబిల్ మొత్తములోను అబ్రహాం గారి గురించి మొదటి నుంచి చివరి వరకు కూడాను వారి గురించి ప్రస్తావించటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఆ యొక్క అబ్రహాం గారిని నూతన నిబంధనలో కూడాను వారు ఉన్నప్పటికీ కూడాను నేను ఈ సమయమందు ఆది కాండంలో మాత్రమే వారి యొక్క విషయాన్ని నేను తీసుకోవాలని అనుకుంటున్నాను. అదేవిధంగా క్రొత్త నిబంధనలో కూడాను పౌలు, బర్నబా, పేతురు టోటల్గా చెప్పాలి అంటే ఆ యొక్క అపోస్తుల గురించి, ఆ యొక్క అపోస్తుల్లో ప్రధానంగా మరి పౌలు గారు కేంద్ర బిందువై ఉండి ఉన్నారు. కావున మరి పాత నిబంధనలో లేదా ఆ ఆది కాండములో అబ్రహాం గారిని, నూతన నిబంధనలో ముఖ్యంగా అపోస్తుల యొక్క కార్యములు అనేటువంటి గ్రంథములో మరి పౌలు, బర్నబా, పేతురు గారి గురించి ఈ సమయమందు కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేసుకుందామండి. సమాజ మందిరపు సహజీవనం. ఆ యొక్క దేవునితో సమాజ మందిరములో సహజీవనం అంటే సాక్షాత్తు నేరుగా మనము దేవునితో సహజీవనం చేయటము అని భావించవలసిందిగా తోటి విశ్వాసులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన చేయుచున్నాను. మరి అబ్రహాము గారిని దేవుడు ఆది కాండము 12వ అధ్యాయములో ఆయనను పిలిచినట్లుగా, ఎన్నిక చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ విధంగా పిలువబడినటువంటి అబ్రహాం గారి యొక్క జీవితము ఎలా ఉన్నది అని మీరు గనుక ఆలోచన చేసుకున్నట్లయితే, ఎలాగో ఉన్నప్పటికీ కూడాను దేవుడు అబ్రహాం గారిని ఏర్పాటు చేసుకున్నారు. అయితే దేవుడు అబ్రహాం గారిని ఏర్పాటు చేసుకున్నటువంటి శుభతరుణంలో మరి వెంటనే ఆయన అబ్రహాం గారు దేవుడిని వెంబడించినారు. ఆ వెంబడింపులో జరిగినటువంటి అంశాలను చాలా ఉంటాయండి. అయితే ఈ సమయమందు ప్రధానమైనటువంటి ఒక అంశను మనం తీసుకుందాం. అయితే ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని శపించుదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో దేవుడు చెప్పి ఉన్నారు. అటువంటి దేవుని యొక్క పిలుపును అంగీకరించినటువంటి వారు అబ్రహాము గారు దేవుణ్ణి అనుసరించి ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకించి నేను ఈ రోజున మీ ముందు నేను ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించేటువంటి ప్రత్యేకమైనటువంటి ఔన్నత్యం ఏమిటయ్యా అంటే, చూడండి, ఆది కాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి, చదవండి. ఆది కాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి.
యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయ్యి, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టినారు. అబ్రహాము గారు తనతో మాట్లాడినటువంటి యెహోవా దేవుని నామము పేరిట ఆయన ఒక బలిపీఠమును కట్టి ఉన్నారు. తరువాత 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, అక్కడ నుండి అతడు అనగా అబ్రహాము గారు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలును తూర్పు ఉన్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ఆయన నామము పేరిట ప్రార్థన చేయటము ప్రారంభం చేసి ఉన్నారు అబ్రహాము గారు. తదుపరి 13వ అధ్యాయములో 4వ వచనంలో చూసినట్లయితే, తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసును అని ఉంటుంది. అయితే ఈ యొక్క 13వ అధ్యాయము ఆదికాండము 13వ అధ్యాయములో 18వ వచనాన్ని కనుక మరలా మనము గమనించినట్లయితే, ధ్యానం చేసినట్లయితే, అక్కడ చూడండి, అప్పుడు అబ్రహాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షమున ములిములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టింది. సింధూర వృక్షపు వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టారు. ఏమండి, ఈ యొక్క అబ్రహాం గారిని దేవుడు పిలిచినప్పుడు ఆ దేవుని యొక్క పిలుపును అంగీకరించి ఈ యొక్క అబ్రహాము గారు ఇప్పటి వరకు మనము చూసినట్లయితేనండి 3 చోట్ల ఆయన బలిపీఠములను కట్టినట్లుగా మనము చూస్తున్నాం. అంటే ఆయన యొక్క భక్తి జీవితములో, విశ్వాస యాత్రలో ఏమండి కొద్ది కాలములోనే వారు 3 చోట్ల బలిపీఠములను కట్టినట్టుగా మనము అక్కడ చూస్తున్నాం. అయితే ఆ కాలములో దేవుని చేత ప్రేరేపించబడినటువంటి వారు అబ్రహాము గారు 3 బలిపీఠములను కట్టినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. వెంటనే ఏమండి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళిన పిదప వెంటనే అక్కడ ఒక బలిపీఠమును, మరొక చోటకి వెళ్ళినారా అక్కడ కూడాను ఒక బలిపీఠమును ఆయన కట్టినట్లుగా మనము చూస్తున్నాం. అయితే తదుపరి ఆయన 18వ అధ్యాయములోను ఆయన మరొక బలిపీఠమును కట్టినట్లుగా కూడాను మనము పరిశీలన చేస్తే మనకు అవగతం అవుతుంది, అర్థమవుతుంది. అయితే ఈ యొక్క విషయాన్ని మనము ఎందుకు తీసుకున్నాము అంటే, దేవుని చేత పిలువబడినటువంటి అబ్రహాము గారు వెంటనే ఆయన యొక్క భక్తి జీవితమును ప్రారంభించినటువంటి తొలి రోజుల్లోనే ఆయన బలిపీఠమును దేవుని కోసము కట్టి ఉన్నారు. అయితే మన యొక్క దైనందిన జీవితంలో కూడాను మనం కూడాను ఏమండి, యేసుక్రీస్తు వారిని స్వకీయ రక్షకుడిగా అంగీకరించిన తర్వాత కొందరు ఏమండి, నేను నూతన విశ్వాసినండి, ఇప్పుడే కదండి నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడి గురించి తెలుసుకున్నాను అని చెప్పి చాలా వినయంతో చెప్తారండి. వారు భక్తి శ్రద్ధలతోనే మాట్లాడతారండి, వారిని వారు తగ్గించుకునే మాట్లాడతారండి. నేను వారిని మెచ్చుకుంటున్నాను కానీ వారి విషయంలో నేను ఎటువంటి తప్పిదము వారి పైన మోపాలని నా యొక్క తాపత్రయం కానీ ప్రయత్నము కానీ ఎంత మాత్రమును కాదు. అయితే వారు ఆ రీతిగా తగ్గించుకొని ఇప్పుడు కాదులేండి, మేము కొంచెం రోజులైన తర్వాత ప్రార్థన చేస్తామండి, ఇంకా కొద్ది రోజులైన తర్వాత మేము బైబిల్ బాగా చదివిన తర్వాత మేము సాక్ష్యం చెప్తామండి అని ఈ రీతిగా వారు దేవుడు వెలిగించినటువంటి దీపమును వారు దేదీప్యమానముగా పైకి వారు చూపించుకోకుండా వారు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అబ్రహాము వలె మనం కూడాను దేవుడిచ్చినటువంటి ప్రేరేపణ చేత, దేవుడిచ్చినటువంటి వాక్య జ్ఞానమును మనము ఎప్పటికప్పుడు కూడాను అభివృద్ధి పరుచుకుంటూ మన యొక్క
స్వకీయులకు, రక్త సంబంధికులకు, బంధువులకు, మిత్రులకు దేవుడిచ్చినటువంటి వాక్య జ్ఞానమును ఇతరులకు మనము పంచవలసినటువంటి వారమై ఉండి ఉన్నాము. మరియు ఈ యొక్క అబ్రహాము గారు కట్టినటువంటి బలిపీఠములను ఈ రోజుల్లో మనము దానిని ఏ రీతిగా భావించాలి అంటే సమాజ మందిరముగా, ప్రార్థనా మందిరముగా మనము వాటిని అనువదించుకున్నట్లయితే మన యొక్క దైనందిన జీవితంలో అవి మనకు చాలా ప్రయోజనకరంగాను, ఆశీర్వాదకరంగాను మనకు ఉపయోగపడతాయి. ఏమండి? అక్కడ అబ్రహాం గారు కట్టినటువంటి బలిపీఠములు ఏమండి ఇప్పుడు ఈ రోజుల్లో మరి మన యొక్క పరిశుద్ధ సంఘాలు, పరిశుద్ధ దేవాలయములు, పరిశుద్ధ చర్చెస్ మనము కట్టుచున్నాము. ఏమండి? మరి భీమవరంలో చూసినట్లయితే మరి ఒక చక్కని పరిశుద్ధ చర్చి దేవాలయాన్ని మరి సంఘము వారు సాహసించి సమర్పించుకొని ఏమండి ఎంతగానో త్యాగం చేసి ఒక మంచి దేవాలయాన్ని కట్టుకొని ఉన్నారు. అదే విధంగా మరి ఎక్కువ మంది, కనీసము ఒక 50 మంది ఉన్నటువంటి విశ్వాసుల యొక్క ప్రాంతాలలో మరి ఆ యొక్క ప్రార్థనా మందిరాలు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వారుగా ముందుకు వచ్చి ఆ యొక్క దేవాలయములను, ఆ యొక్క సంఘాలను, చర్చెస్ ని మనము కట్టించుకోవాల్సినటువంటి అవసరత ఉండి ఉన్నది. మరి కేవలము మనమందరమును కలిసి దేవాలయాలు కట్టుకోవటం మాత్రమే కాదు గాని ఆ యొక్క దేవాలయముల యొక్క క్రమమును, పోషణను దేదీప్యమానముగా ఎల్లప్పుడూ కూడాను అక్కడ వాక్యమైనటువంటి ఆహారమును పంచేటువంటి విధంగా ఆ యొక్క మందిరాలు ఎప్పుడు కూడాను వెలిగింపబడుతూ అనేకులకు మరి వెలుగుగాను, దేవుని యొక్క క్రాంతి మార్గముగాను ఆ యొక్క దేవాలయాలు ఉండాలని నేను ఈ సమయమందు మీకు చెప్తున్నాను. మరి ఆ యొక్క మందిరాలు లేకపోతే ఆ యొక్క బలిపీఠములను కట్టేటువంటి ప్రక్రియలో మరి ఈ యొక్క అబ్రహాం గారు నూతనముగా వెళ్ళినటువంటి ప్రాంతాలు, అక్కడ బంధువులు లేరు, స్నేహితులు లేరు, అక్కడ ఆస్తిపాస్తులు లేవు, ఐశ్వర్యము లేదు. ఏమండి? అయినప్పటికీ కూడాను వారు ఏం చేశారంటే వారు కష్టించి పని చేసి ఉన్నారు. దేవుడిని ఎంతగానో ప్రార్థన చేసి ఉన్నారు. ప్రార్థనా బలముతో, దేవుని యొక్క ఆశీర్వాదముతో, దేవుడిచ్చినటువంటి దానము చేత ధనమును త్యాగము చేసి వారు ఆ రీతిగా ఎక్కడికక్కడ ఆ యొక్క యెహోవా దేవునికి బలిపీఠములను అబ్రహాం గారు ఏర్పాటు చేసి ఉన్నారు. అదే విధంగా మరి నూతన నిబంధనలో కూడాను దేవుని చేత పిలువబడినటువంటి వారు చాలా మంది ఉన్నప్పటికీ కూడాను మనము పౌలు గారి గురించి ఇక్కడ మనం తీసుకుందాం. చూడండి, మరి అపోస్తుల కార్యములు మరి 13వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ పౌలు, బర్నబా వీరు ఏమండి ఈ యొక్క అపోస్తులు ఏం చేశారండి? వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడే యుండెను. చూసారండి? అయితే ఈ యొక్క పౌలు గారి గురించి 13వ అధ్యాయములో 5వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు చాలా ఆనందకరంగా చెప్పి ఉన్నాను. కానీ ఆ యొక్క పౌలు గారిని యేసు ప్రభు వారు పిలిచి ఉన్నారు. అక్కడ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు అబ్రహాం గారిని పిలిచారు. ఇక్కడ మరి లోకరక్షకుడు అయినటువంటి యేసు స్వామి యొక్క పౌలు గారిని, అనగా పౌలు సౌలుగా పేరు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు సౌలును దేవుడు పిలిచి ఉన్నారు. పిలిచి ఆ యొక్క సౌలుని పౌలుగా మార్చి ఉన్నారు. ఏమండి? ఆ రీతిగా ఆ యొక్క పౌలు గారిని మరి దేవుడు పిలిచినటువంటి సందర్భాన్ని కనుక మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందామండి. మన అందరికీ తెలిసినటువంటి వాక్యము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదామండి.
ప్రభువా, నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుతున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు చేసేదనని యేసుక్రీస్తు వారు స్వయముగా సౌలుతో చెప్పి ఉన్నారు. చూసారండి, అక్కడ అబ్రహాం గారు పిలవబడినటువంటి ప్రాంతంలో అయితే ఆ యొక్క అబ్రహాం గారికి ఎటువంటి కష్టం లేదు, కానీ వారికి దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క నడుపుదల లేదు. అందుకనే అక్కడ దేవుడు ఆ యొక్క అబ్రహాం గారిని ఏర్పాటు చేసుకొని ఆయనకు కావలసినటువంటి జ్ఞానాన్ని దేవుడు అబ్రహాం గారికి కలిగించి ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క సౌలు అనేటువంటి ఆ యొక్క పౌలుని దేవుడు పిలిచి ఆయన, నీవు ఏమేమి చేయవలసినటువంటి ఆవశ్యకత ఉండి ఉన్నదో అవన్నీ కూడాను నేను నీకు తెలియచేస్తానని అక్కడ పిలిచినటువంటి యేసు స్వామి, అలాగే పిలువబడినటువంటి సౌలు పౌలుగా మారి ఆయన చేసినటువంటి విషయాలను ఈ సమయం ముందు మనం చదువుకుందాం. అందుకని మనము నేటి యొక్క వాక్య ధ్యానానికి పెట్టుకున్నటువంటి పేరు ఏమిటయ్యా అంటే సమాజ మందిరపు సహజీవనము. చూసారండి, ఆ రీతిగా యేసుతో సహజీవనము కలిగినటువంటి ఆ యొక్క పౌలు గారు ఏమి చేసి ఉన్నారండి? సమాజ మందిరపు సహజీవనం చేసేటువంటి పౌలు గారు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 5వ వచనములో ఆ రీతిగా సమాజ మందిరంలోనికి వారు వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. తదుపరి 14వ వచనాన్ని చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు వారు ఫెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియోకుకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి. చూసారండి, అక్కడ కూడాను బోధవాక్యమును చెప్పటానికి వీరు ఏం చేశారండి? విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వారు వెళ్ళి ఉన్నారు. తర్వాత మీరు చాలా సహనంతో ఈ యొక్క వాక్యాన్ని గమనించండి. మరి 14వ అధ్యాయము 1వ వచనాన్ని కూడాను మనం ఈ సమయం ముందు చదువుకుందాం. చూడండి, ఈకోనియలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమండి, 13వ అధ్యాయము 5వ వచనంలోను 14వ వచనంలోను వారు సమాజ మందిరంలోనికి వాడుకకు చొప్పున, క్రమము చొప్పున ప్రతి విశ్రాంతి దినమందు దేవుని యొక్క మందిరానికి వారు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. తరువాత 17వ అధ్యాయము 1వ వచనాన్ని కూడాను మనం ఈ సమయం ముందు చూద్దామండి. వారు అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి ఆయన ఏ రీతిగా అయితే మృతుల నుండి లేచినారో, పునరుద్ధానుడు అయినారో, ఇటువంటి క్రీస్తు సువార్తను, ఏమండి, రక్షణ సువార్తను, నిత్య సువార్తను వారు బోధిస్తూనే ఉండి ఉన్నారు. తరువాత 18వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గల్లియేలును యూదులారా, ఇది ఒక అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయిన ఎడల నేను మీ మాట సహనంగా వినుట న్యాయమే అని. సరే, ఇక్కడ ఈ యొక్క 18వ అధ్యాయము 14వ వచనంలో కూడాను పౌలు నోరు తెరిచి సువార్తను, దేవుని యొక్క వాక్య బోధను వారు చేసినట్లుగా మనము చూస్తున్నాం. తదుపరి 19వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గురించి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపారట. ఏమండి, పౌలు గారు చూసారా? ఈ రీతిగా వారు సువార్త సేవను చేసి ఉన్నారు. పౌలు గారి యొక్క సహచరులు, ఏమండి,
ప్రతి సమాజ మందిరములో ప్రతి విశ్రాంతి దినమందు వారు యేసుక్రీస్తు వారితో వాక్య పరిచర్య ప్రకారంగా సహజీవనము చేసి ఉన్నారు. ఈ యొక్క విషయాలను నేను మీకు ఈ రీతిగా 13వ అధ్యాయం నుంచి ఏమండి 14, 17 ఇలాగ మీకు 17వ అధ్యాయంలోనే 10వ వచనంలోను 17వ వచనంలోను వారు క్రమము చొప్పున దేవుని యొక్క సమాజ మందిరాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యం బోధించారని నేను మీకు చెప్పినప్పుడు, మీకు ఒకవేళ ఇది విన్నప్పుడు పాస్టర్ గారు ఏమిటి ఈ రీతిగా పౌలు గారు ఆ యొక్క ప్రతి విశ్రాంతి దినమందు ప్రతి సమాజ మందిరములోకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు అని చెప్పి ఉన్నారు అని మీరు అనుకోవచ్చు. నేను ఎందుకు చెప్పానంటే, చూడండి, ఈ యొక్క అపోస్తుల కార్యములలోనే మీరు 12వ అధ్యాయంలో చూసినట్లయితే ఏమండి, అక్కడ అబ్రహాము గారిని ఆది కాండములో 12వ అధ్యాయంలో దేవుడు పిలిచారు. ఇక్కడ అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క పేతురు గారు కానీ లేకపోతే ఈ యొక్క అపోస్తులు కానీ వీరందరికీ కూడాను మంచి రోజులుగా ఉన్న అని మీకు అనిపిస్తుందండి? లేదండి. అక్కడ ఈ యొక్క యాకోబు గారికి, యోహాను గారికి, లేదా పేతురు గారికి, ఈ యొక్క అపోస్తులకండి చాలా బాధలు ఉన్నాయండి. ఈ యొక్క హేరోదు రాజు మరి ఈ యొక్క పేతురు గారిని చెరసాలలో వేయించాడు. యాకోబు గారిని 12వ అధ్యాయము 2వ వచనం అండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 2వ వచనము చదువుతారండి ఎవరన్నా? యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించును. ఎవరండి? హేరోదు రాజు ఆ రీతిగా యాకోబును ఖడ్గముతో చంపించారట. పేతురు గారిని చెరసాలలో వేయించారు. చూసారా? ఇటువంటి దుస్థితిలో ఉన్నటువంటి సమయంలో, దుర్గతిలో ఉన్నటువంటి సమయంలో కూడాను ఈ యొక్క పౌలు, బర్నబా, పేతురు వీళ్ళందరూ కూడానండి దేవుని యొక్క సేవను చేయటము ఆపలేదు. చూసారా? అందు నిమిత్తమే నేను మొదటగా మీకు ప్రతి విశ్రాంతి దినమందు ప్రతి సమాజ మందిరములోను ప్రతి ఊరిలోను ఈ యొక్క పౌలు గారు, ఆ యొక్క బర్నబా, శీల, ఇలా వారి యొక్క అనుచర గణము, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఈ రీతిగా క్రమము చొప్పున ప్రతి విశ్రాంతి దినమందు ప్రతి సమాజ మందిరములోను దేవుని యొక్క వాక్యాన్ని బోధించారని నేను మీకు మొదట చదివించి ఆ తరువాత ఈ యొక్క వివరణ నేను మీకు ఇస్తున్నాను. వారు చాలా కష్ట సమయాలలో, జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు లేకపోతే క్రైస్తవులు అని చెప్పితే చాలు వారికి హింస వెంట హింస వస్తూనే ఉన్నది. అటువంటి తరుణములో వారు సేవను చేసి ఉన్నారు. ఏమండి, ఆ యొక్క అపోస్తుల యొక్క బ్రతుకు చెదిరింది. ఎలా చెదిరింది అంటే, వారు వారి యొక్క తల్లి తండ్రుల యొక్క ఇంటిలో ఉండకుండా జైల్లో ఉండవలసినటువంటి పరిస్థితులు వచ్చాయి. మరి పౌలు గారు కూడాను జైల్లో ఉండి ఎన్నో పత్రికలు ఆయన మన కోసం రాసినారు. అయితే మనము ఇక్కడ గ్రహించవలసినటువంటి అంశం ఏమిటయ్యా అంటే, మన యొక్క బ్రతుకు కొన్నిసార్లు చెదిరిపోయినప్పటికీ కూడాను మన యొక్క భక్తి అనేటువంటిది చెదరకూడదు. మన యొక్క భక్తి జీవితం ఎప్పుడు కూడాను శాశ్వతంగా, నిష్కలంకముగాను, పరిపూర్ణముగాను, పటిష్టంగాను ఉండాలి అనేటువంటి విషయంలో మనము గ్రహించటానికి నేను ఈ రీతిగా ఈ యొక్క అంశాలను నేను మీకు ప్రస్తావించాను. వీటిని సహనముతో, భక్తి శ్రద్ధలతో వీటిని మీరు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండాను ఒక చిన్న అమ్మాయి గురించి కూడాను ఈ సమయమందు మనకు తెలిసినటువంటి అంశమే, కానీ ప్రస్తావించుకుందామండి. దానిని మనము మరొకసారి మన యొక్క జ్ఞప్తికి తెచ్చుకుందాం. అది ఏమిటయ్యా అంటే, చూడండి, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయములో 2-3 వచనాలను ఎవరైనా చదువుతారండి? 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము
2, 3 వచనాలను చదువుతారండి ఎవరైనా? సరే, మీరు చదవటానికి సానుకూలంగా లేకపోతే ఏమండి, అక్కడ ఉన్నటువంటి వాక్య సారాంశం మనందరికీ బాగా తెలుసు కదండి. ఏంటంటే అక్కడ ఆ నయోమి ఆ యొక్క నయమాను సారీ ఆ యొక్క నయమాన్ అనేటువంటి ఆ యొక్క శతాధిపతికి ఏమండి ఆ తాను బానిసగా తెచ్చుకున్నటువంటి చిన్నది ఏమండి ఇశ్రాయేలు బిడ్డ ఏమండి ఆ అమ్మాయి ఏం చేసిందండి అక్కడ ఏమండి అయ్యా నా యజమానుడా నా యజమానుడు అనేటువంటి నయమాను గారా ఆ నయమాను గారి యొక్క భార్యతో కూడాను ఆ యొక్క బిడ్డ చెప్పినటువంటి మాట ఏమిటయ్యా అంటే మా ప్రాంతములో మరి దైవజనుడైనటువంటి ఎలీషా ప్రవక్త ఇండి ఉన్నారు అని చెప్పింది. ఏమండి వారిని పిలిపించుకున్నట్లయితే వారు చెప్పినట్లుగా చేసినట్లయితే మన యొక్క యజమానుడైనటువంటి అధిపతి అయినటువంటి నయమాను గారికి ఆ యొక్క కుష్ఠరోగము తగ్గిపోతుందని చెప్పి ఉన్నది. మరి అప్పుడు ఆ చిన్నది ఆ రీతిగా ఆ యొక్క సత్య సువార్తను అందించడానికి ఆ యొక్క స్వస్థత సువార్తను అందించడానికి రక్షణ ప్రణాళికలను ఆ బిడ్డ ప్రకటించటానికి ఆమె ఉన్నటువంటి స్థితి ఎటువంటిది? ఆమె ఒక బానిస, వయసు రీత్యా ఆమె చిన్న వయసురాలు ఏమండి మరియు ఆమె బ్రతుకు సరిగ్గా లేదు, ఆమె పెద్దగా చదువుకున్నటువంటి బిడ్డ కాదు. అయినప్పటికీ కూడాను వయసు చిన్నదైనప్పటికీ కూడాను ఆమె యొక్క మనసు నిర్మలమైనది, యేసయ్యతో కలిసినది, క్రైస్తవంలో ఉన్నటువంటి బిడ్డ, యెహోవా దేవుని యొక్క భక్తి పరురాలు ఆ చిన్నది. కావున ఆ యొక్క బిడ్డ నిరాశ చెందకుండాను నిజ భక్తితో నిత్య సువార్త ఆమె ప్రకటించినది. మా యొక్క ఇశ్రాయేలీయుల యొక్క ప్రవక్త అయినటువంటి ఎలీషా గారిని మీరు పిలిపించండి, వారిని మీరు దర్శించండి. ఆ యొక్క ఎలీషా ప్రవక్త చెప్పినట్లుగా మీరు చేసినట్లయితే మీకు సంపూర్ణ స్వస్థత కలుగుతుంది అనేటువంటి చక్కని సత్య సువార్తను ప్రకటించింది. ఆ యొక్క బానిసత్వంలో కొనిపోబడినటువంటి ఆ యొక్క చిన్నది, ఆ చిన్న అమ్మాయి పేరు వారు మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. ఎందుకో తెలుసా అండి? ఆ పేరు రాస్తే ఆ పేరుని ఎవరో పెట్టుకుంటారు, పెట్టుకొని ఆ పాప మాత్రమే చేయాలి అది అని సువార్త సేవకని ఒకవేళ నాలాంటోడు అతి తెలివితేటలతో అనుకుంటాడని దేవుడు ఆ చిన్నదాని పేరు పెట్టలేదు. ఎవరైతే చిన్న వయసు అయినప్పటికీ కూడాను బాగా చదువుకోకుండా ఉన్నప్పటికీ కూడాను లేకపోతే అనేకటువంటి జీవితంలో కష్టాలను చవి చూస్తున్నటువంటి వారైనప్పటికీ కూడాను దేవుని యొక్క సువార్తను దేవుని కోసము సాక్షార్థముగా చెప్పటములో మాత్రమే కాకుండా జీవించటంలో వెనకడుగు వేయకుండా ఉండాలని ఆ రీతిగా ఆ యొక్క పాపను మనం అందరం కూడాను ఆదర్శంగా తీసుకోవాలని మనము ఈ సమయమందు గ్రహించుచున్నాము. అంతేకాకుండాను మన యొక్క దైనందిన జీవితాలలో మనము చేసేటువంటి కొన్ని పొరపాట్లను గురించి కూడాను ఈ సమయమందు మనము ధ్యానం చేసుకుందాం. అది కూడాను వాక్య రూపంలోనే మనం మాట్లాడుకుందామండి. మరి 746 పేజీ అండి, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఈ సమయమందు చదువుకుందాం. హోషేయ 4వ అధ్యాయము 7వ వచనము 746 పేజీ అండి. చూడండి, అక్కడ తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. ఎవరైతే దేవుని యొక్క వాక్యమును ఏమండి మార్చి వారి యొక్క స్వకీయ సంపాదన కోసము, స్వకీర్తి కోసము, స్వలాభము కోసము దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యమును మార్చి వారికి తదనుగుణంగా ఏమండి ఎవరైతే బోధిస్తున్నారో అటువంటి వారి గురించి మరియు
దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుని యొక్క కృపకు పాత్రులయ్యి దేవుని యొక్క ఆశీర్వాదము చేత ఐశ్వర్యవంతులు, ధనవంతులు, ఏమండి, కుటుంబాల క్షేమము, అభివృద్ధి కలిగినటువంటి వారు కొంతకాలానికి కొందరు ఏం చేస్తున్నారట? ఏమండి, తమకు కలిగిన కొలది వారు దేవుని ఎడల అధిక పాపం చేస్తున్నారట. అందుకని దేవుడు ఏం చేస్తానని చెప్తున్నారండి? వారి యొక్క ఘనతను తీసివేసి నీచ స్థితికి వారిని దిగదారుస్తాను అని ప్రభు చెప్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నారు అంటే, మన మీద పగతో కాదు సుమా, మనతో ప్రేమతో, మన ఎడల ఆయనకున్నటువంటి అపారమైనటువంటి కృపాబాహుళ్యమైనటువంటి ప్రేమతో వారు చెప్తున్నారు. ఆ మాటను మనము గైకొని అంగీకరించి ఆ దేవుని యొక్క మాటకు, వాక్యానికి మనము లోబడి విధేయత చూపించి మనము బాగుపడటానికే దేవుడు మనకు చెప్తున్నారు. అంతేకాకుండాను ఇదే హోషేయ 13వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనము చూసినట్లయితే మరొక మాట ఉంటుందండి. దేవుడు మన యొక్క ప్రవర్తన చూసి ఆయన బాధపడుతూ చెప్పినటువంటి మాట. ఏమండి? హోషేయ 13వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చూద్దాం. తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచరి అని చెప్తున్నారు దేవుడు. ఏమండి? మరి అలనాటి ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదండి, ఈనాటి నవీన కాలపు, ఏమండి, ఆత్మీయ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి మనం కూడాను కొన్నిసార్లు దేవుడు చేసినటువంటి మేళను పొంది ఆ మేళల్లో దేవునికి మనము సమర్పించవలసినటువంటి స్తుతి యాగమును, స్తుతి కూటమును మనము ఏర్పాటు చేసుకోకుండా మనము ఆదమరిచి దేవుడిని మనము కొన్నిసార్లు అయ్యా, యేసయ్యా, మా యొక్క జీవితంలోంచి నువ్వు కాస్త ప్రక్కకు వెళ్ళయ్యా, మేము మాకు నచ్చని విధంగా ఈ లోకములో కొన్ని ఆశలు తీర్చుకొని మరలా నీ తట్టు వస్తాము అని మనము ఒకవేళ చెప్పుచున్నామేమోనని జాగ్రత్త వహించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉండి ఉన్నది. ఎల్లప్పుడూ కూడాను మనము సమాజ మందిరపు సహజీవనము చేయవలసినటువంటి వారమై ఉండి ఉన్నాము. యేసుతో కూడా మనము జీవించవలసినటువంటి వారమై ఉండి ఉన్నాము. మరి ముఖ్యంగా మరి మనము ప్రతి విశ్రాంతి దినమందు ప్రతి సమాజ మందిరములోను, అనగా మనము ఉండేటువంటి ఊరిలో ఒకవేళ ఉన్నప్పటికీ కూడాను, లేకపోతే వేరు వేరు కారణాల చేత మనము వేరు వేరు దూర ప్రాంతాలలో వేరు వేరు ఊర్లకి మనం వెళ్ళినప్పటికీ కూడాను, మనము ప్రతి విశ్రాంతి దినమందు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవునితో మనము సహజీవనం చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉండి ఉన్నది. ఆ రీతిగా మనము ఎందుకు ఉండాలి అని మనం ఇన్నిసార్లు చెప్పుకుంటున్నామని మనం ఆలోచన చేసినట్లయితే, మరి యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలోను 20వ వచనంలోను దేవుడిచ్చినటువంటి ఒక అభయస్తము, వాగ్దానము అక్కడ ఉండి ఉన్నదండి. అదేమిటో తెలుసండి? మీకు ఇప్పటికే జ్ఞాపకం వచ్చి ఉండవచ్చు. అందుకని నేను నోటి మాటతో ఆ యొక్క వాక్యాన్ని నేను చెప్తాను. అదేంటంటే, నేనే మిమ్మలను పరుచు యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీకును నాకును మధ్య సూచనగా ఈ యొక్క విశ్రాంతి దినములను నేను ఇచ్చి ఉన్నానని యెహోవా దేవుడు యెహెజ్కేలు గ్రంథము మరి 20వ అధ్యాయము 12వ వచనంలోను 20వ వచనంలోను దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు. కావున అటువంటి అభయహస్తము కలిగినటువంటి మనము ఎప్పటికప్పుడు దేవునితో మనము పరిశుద్ధపరచబడటానికి, దేవునితో సహజీవనం కలిగి జీవించటానికి, ఏమండి, ప్రతి విశ్రాంతి దినమందు మనము ప్రతి సమాజ మందిరము, అనగా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ పరిశుద్ధ దేవాలయములలో మనము ప్రవేశించవలసినటువంటి వారమై ఉండి ఉన్నాము. మరి ఆ యొక్క అబ్రహాం గారు ఆ రీతిగా దేవుని యొక్క పిలుపును శిరసా వహించి వారు దేవుడిని ఆరాధన చేయటం వలన, అనుసరించటం వలన, ఏమండి, మరి
మరి అది పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన అంతటిలో కూడాను అబ్రహాం గారి గురించి ఎన్నో విషయాలను చెప్పడం అనేటువంటిది జరిగి ఉన్నది. మరి అబ్రహాం గారి యొక్క జీవితంలో ఎంతో మేళను దేవుడు ఇచ్చి ఉన్నారు. మరి ప్రతి విశ్వాసి కూడాను అబ్రహాం గారికి వారసులని, మరి అబ్రహాం గారు దేవుడికి స్నేహితుడని, అటువంటి మంచి శ్లాఘ్యతను పొందినటువంటి అబ్రహాం గారు, అదే విధంగా పౌలు గారు కూడాను మరి యేసుక్రీస్తు వారి చేత వారు పిలువబడినటువంటి పిదప యేసుక్రీస్తు వారికి వారు సమర్పించుకున్న తర్వాత వారు ఎంతగానో నిత్య సువార్త సేవా విభాగంలో ఆయన ఎంతో పురోభివృద్ధిని గావించినట్లుగా మన పౌలు గారి గురించి కూడాను మనము తెలుసుకున్నాము. అంతేకాకుండాను కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఆయన గురించి మనం చూసినట్లయితే ఆయన మరి మూడవ ఆకాశానికి కొనిపోబడటం ఆయన దర్శనం మందు పొంది ఉండటము. అంతేకాకుండాను దేవుడు ఆయన ఆ యేసు స్వామి స్వయంగా పౌలు గారితో నా నా కృప నీకు చాలు, నీవు మరి జీవగ్రంథానికి అర్హుడవై అయినావు, మరి జీవ కిరీటము నీవు పొంది ఉన్నావు అనేటువంటి ఎన్నో వాగ్దానాలను మహత్కార్యములను చేసేటువంటి వాడిగా ఆ యొక్క పౌలు గారిని యేసుస్వామి తీర్చిదిద్ది ఉన్నారు. మరి మరి అబ్రహామును ఎన్నిక చేసుకున్నటువంటి యెహోవా దేవుడు, మరి పౌలు గారిని ఎన్నిక చేసుకున్నటువంటి యేసు స్వామి, మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వములోని మూడవ వ్యక్తి, మూడవ మూర్తి వేయించినటువంటి దేవుని యొక్క నామము పరిశుద్ధాత్మ దేవుడు. మరి అటువంటి ఆ యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వములోని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ యొక్క వాక్యమును ఈ సమయమందు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడాను ఆయన మరొక్కసారి తన యొక్క ప్రేమతో తన యొక్క పరిచర్యలో మనల్ని మున్ముందుకు సాగే విధంగా పెంపారు చేసి ఉత్తమమైనటువంటి ఫలితములు పొందే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ కూడాను ఎల్లవేళలా కరుణించి కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు ఆది సంభూతుడమైన ఘనమైన యెహోవా దేవా, ఈ సమయమందు స్వామి మీ యొక్క సమాజ మందిరములో సహజీవనం కలిగి ఉండాలని అలనాడు అబ్రహాము గారిని మీరు మీతో పాటు సహజీవనం కలిగి జీవించాలని అబ్రహాం గారిని మీరు ఎన్నిక చేసుకొని ఉన్నారు. ఆ యొక్క పిలుపును, ఆ పరిచర్యను, మీ యొక్క మహిమను పొందినటువంటి అబ్రహాము గారు వారు వెళ్ళిన ప్రతి చోట కూడా స్వామి మీకు ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అదేవిధంగా మరి నూతన నిబంధనలో యేసు స్వామి మీరు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పౌలు గారు కూడాను అనేకమైనటువంటి సమాజ మందిరములలోనికి వారు వెళ్ళి ఆ యొక్క విశ్రాంతి దినమందు మీ యొక్క పరిశుద్ధ లేఖనాలను వారికి బోధించి సర్వ సత్యములోనికి వారిని నడిపించున్నారు. పరిశుద్ధాత్మ దేవ, ఈ సమయమందు మమ్మలను అందరినీ కూడాను తండ్రి మీ యొక్క సత్యమందు ప్రతిష్ఠింప చేయమని కోరుకొనుచు స్వామి, ఎవరెవరు ఈ సమయమందు వారికి కావలసినటువంటి అక్కరలకు నిమిత్తమై ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తున్నారో ప్రతి వారి యొక్క ప్రార్థనలను మీరు ఆలకించి ప్రతి వారికి కావలసినటువంటి మెండైనటువంటి దీవెనలను కుమ్మరించి ప్రభువా ప్రతి వారిని కూడాను కాచి కాపాడమని కోరుకుంటూ మున్ముందు స్వామి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మా దగ్గర నుంచి తీసివేయబడేటువంటి రోజులు రాబోచున్నాయని ఆమోసు ప్రవక్త ద్వారాగా మీరు చెప్పినటువంటి ఆ యొక్క ప్రవచన ప్రకారంగా స్వామి
ఆ యొక్క దినములు తటస్థించక ముందే మేమందరం కూడాను ప్రాముఖ్యమైనటువంటి అంశములను, మా యొక్క భక్తి జీవితానికి కావలసినటువంటి లేఖనాలను మేము మరిచిపోకుండా జ్ఞాపకం పెట్టుకునే విధంగా మా యొక్క క్రైస్తవ అన్యోన్య విశ్వాస యాత్రలో, సహజీవనములో ఎల్లప్పుడూ కూడాను స్వామి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మీరు మాతో ఉండి మమ్మలను నడిపించమని, బలపరచమని, స్థిరపరచమని, ఉజ్జింపు చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. మన ఆమేన్. తండ్రి సార్ అయినటువంటి దేవుని యొక్కయు, లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును మీ రాక పరితము సదాకాలము మా అందరికి తోడై ఉండును గాక. ఆమేన్.